ఏమిటి నాయనా ఇది? ఈవేళ పండగ కాదు, పబ్బము కాదు. ఎందుకీ పాద నమస్కారాలు? ఇవాళ మీ పెళ్లి రోజమ్మా. ఓ ఏమిటో ఈ బడి తనిఖీల గొడవలో పడి ఆ విషయమే మర్చిపోయాను. కోడలతో కలిసి నువ్వు ఈ పని చేస్తుంటే మేమెంతో ఆనందించేవాళ్ళం. నాన్నగారు, పొద్దస్తమానం కోడల గురించి మనవల గురించి ఆలోచిస్తూ అమ్మ మనసుని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటోంది. మీరైనా అమ్మకు నచ్చ చెప్పండి. నా గురించి ఆలోచించే సమయంలో కొంత సమయాన్నైనా భగవద్ధ్యానంలో గడపమనండి. బాగానే ఉంది నాయన నీ జ్ఞానబోధ. ఇప్పుడు అదంత అవసరమా? అవసరమే నాన్నగారు. ఎందుకంటే రేపటి మీద నాకు ఆశ లేదు. ఏమిటి నాయనా, ఏమిటి పిచ్చి మాటలు? మనిషి ఆశాజీవి. ఎన్నడూ జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సరే, నేనలా కలికిరి. ఎక్కడికి వెళ్ళవద్దు, నువ్వు నా కళ్ళ ముందే ఉండు నాయనా. నీ కళ్ళలోనే ఉంటానమ్మా. వెళ్తున్నా నాన్నగారు. చూడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తాను అని చెప్పాలి నాయన. ఏమిటో ఈవేళ వీడి ధోరణి చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందండి. ఏమిటమ్మా ఇలా చీకట్లో కూర్చొని నడుస్తున్నావు? అమ్మేమనందా? లేదు నాన్నగారు, ఎవరూ ఏమీ అనలేదు. ఎవరో ఏమీ అనకపోతే మరి అలా దిగాలుగా ఎందుకున్నావమ్మా? మంగా, వద్దు నాన్నగారు, ఎవరూ నన్నేమీ అనలేదు. అది కదమ్మా, మరి దయచేసి ఇప్పుడు నన్నేమీ అడగద్దు. శేషు, ప్రతుటనగా వెళ్ళాడు. ఇంకా నువ్వేం కంగారు పడకు, నేను అలా వెళ్ళి చూసొస్తాను. పంతులు గారు, చిన్నరెడ్డి నువ్వా? ఏమిటిలా పరుగునా? కలికి నుంచి వస్తుంటే ఆ. మీ అబ్బాయి గారిని నేను చెప్పేది శ్రద్ధగా వినండి నాన్నగారు. ఏమిటి నాయనా అది? వెంగమాంబకు నేను చనిపోతానన్న విషయం ముందే తెలుసు. అందుకే నాతో తెగదింపులు చేసుకుని నేను మరొకరిని చేసుకోవడానికి అంగీకరించలేదు. నా సంగతి నాకు తెలుసు కాబట్టే నేను మరో పిల్ల మెడలో తాళి కట్టి ఆ పిల్ల బతుకు బండలు చేయలేక మీకు అమ్మకు ఈ విషయం చెప్పి మిమ్మల్ని మరింత బాధ పెట్టలేక అలా ప్రవర్తించాను. నన్ను క్షమించండి నాన్నగారు. అంత విషాదాన్ని దాచుకొని ఇంత గుమ్మరంగా ఎలా ఉండగలిగావు నాయన? నీ పరిస్థితి, నీ మనస్సు తెలుసుకోలేక మీ అమ్మ నేను ఎన్నో మాటలు అన్నావు. నువ్వే మమ్మల్ని క్షమించాలి నాయన. కాలం సమీపిస్తోంది. నాకు మాటివ్వండి నాన్నగారు. చెప్పు బాబా. వెంగమాంబకు పేరుకి నేను భర్తనే కాని ఆమె ఆ వెంకటనాథుండే భర్తగా భావిస్తోంది. ఇవాళ నేను పోతున్నానని ఆమెను విధవను చేయకండి. ఆమె తల నీలాలు తీయించకండి. ఆమె బొట్టు చిరిగిపోకూడదు. ఆమె సిగపూలు వాడిపోకూడదు. ఆమె మాంగళ్యం తెచ్చకూడదు. అలా అని నాకు మాటివ్వండి నాన్నగారు. ఎందుకు ఇలా చేసావు? వెంగమాంబ, పుట్టి గిట్టని వాడు ఈ భూమి మీద ఒక్కడైనా ఉన్నాడా చెప్పు? ఎందుకీ కన్నీళ్లు? ఇతరులకు చెప్పేటప్పుడున్న గుండె ధైర్యం ఇప్పుడు పట్టు తప్పిపోతోందా? లేకపోతే నీ బొట్టు కరిగిపోతోందని ఆవేదనకు గురవుతోందా? స్వామి, నా బొట్టు ఏనాటికి కన్నీటి బొట్టు కాదు. అది శాశ్వతుడు, అవ్యయుడు, పురాణ పురుషుడైన ఆ పురుషోత్తముడు ఉన్నంత వరకు ఉంటుంది. నేనున్నంత వరకు ఉంటుంది. స్థిర నిశ్చయాన్ని అలవర్చుకో, స్థిత ప్రజ్ఞతతో ప్రవర్తించు.
నువ్వెన్నో రచనలు చేయాలి, ఎందరికో మార్గదర్శకం కావాలి, స్త్రీలోకానికే ఆదర్శం కావాలి. అది తెలుసుకో, అదే తెలుసుకో. నేను ఒక్కడినే శాశ్వతుణ్ణి, నేను ఒక్కడినే పరబ్రహ్మ స్వరూపుణ్ణి. నేను అనుకునే ప్రతివాడు నాలోనే లయం చెందుతున్నాడు. నేను అనుకునే ప్రతి ప్రాణి నాలోనే ఐక్యమవుతోంది. నేను అన్ని నేనులకు నేనై ఉన్నాను. ఇది గుర్తుంచుకో, ఇదే గుర్తుంచుకో. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.